ఇక పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడులో సీఎం చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందంటూ కూడా ఆమె విమర్శించారు. అన్నదాత సుఖీభవ పేరుతో ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరంటూ ఆమె తెలియజేశారు. ఇక బహిరంగ సభలకు వచ్చినటువంటి వారిలో ఎక్కువ మంది పార్టీ కార్యకర్తలే రైతులుగా కూర్చున్నారంటూ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య తగ్గించారంటూ గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన లబ్ధిదారుల సంఖ్యతో పోలిస్తే కనుక ఇప్పుడు దాదాపు 40,000 మంది రైతులకు కోత విధించారంటూ ఆమె ఆరోపించారు. ఇక అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా చంద్ర దుఖీభవగా మారిందంటూ కూడా విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి రజని. మాట్లాడుతూ ఉన్నారు. మరి దీంట్లో కూడా చూసుకున్నట్టయితే మీరు ప్రతి రైతుకి మీరన్న ప్రకారం కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు మీరు ఇచ్చే పని అయితే 20,000 మీరు చెప్పిన మాట, 6,000 కేంద్రం, 26,000 ఈ 2 సంవత్సరాలకు గాను 52,000. మరి ఇప్పుడు దాకా కూడా మీరు చూసినట్టయితే ప్రతి రైతుకి మనం చూసినట్టయితే ఇప్పటిదాకా మీరు 20,000 ఇచ్చారు. ప్రతి రైతుకు కూడా 32,000 బాకీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీంట్లో కూడా మనం చూసినట్టయితే 7 లక్షల మందికి కోత పెడతా ఉన్నారు. మేము మా నాయకుడి